నమస్తే. గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడంపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ విద్య ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తున్నారన్నారు. వాల్తేర్ డివిజన్తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందంటూ ఉత్తరాంధ్ర ప్రజలకు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ గుడ్ న్యూస్ చెప్పారు. విభజన హామీలను 100% పూర్తి చేసింది బీజేపీ ప్రభుత్వమేనన్నారు జీవీఎల్. 2012లో ప్రయాగ్రాజ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణా జోషి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు 6 నెలలు జైలు శిక్ష, ₹1000 జరిమానా విధించారు. ప్రజాప్రతినిధుల న్యాయస్థానం జరిమానా విధించింది. శిక్ష ఖరారు కావడంతో కస్టడీలోకి వెళ్లి బెయిల్ పొందారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్ కు 5వ మహిళా మేయర్, తెలంగాణ వచ్చాక తొలి మహిళా మేయర్. ఆమె బీఆర్ఎస్ కి చెందిన నాయకురాలు. అమెరికన్ సిటిజన్షిప్ కలిగిన విజయలక్ష్మి అక్కడి నుంచి వచ్చి రాజకీయాల్లో చేరారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇండియా కూటమిపై తన ప్రభావం ఎలా ఉందో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్లలో బీజేపీని కాంగ్రెస్ నేరుగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని, కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట వారికి వ్యతిరేకంగా పోరాడుతోందని ఆరోపించారు. కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, తిరు స్టాలిన్ వంటి బలమైన నాయకుల నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలే బీజేపీని నిలువరించగలవన్నారు. ఏపీ సీఎం జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శల వాన కురిపించారు. సొంత చెల్లిపై ప్రేమ లేని జగన్ మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం, వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడిందన్నారు. షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టర్లు వస్తున్నా జగన్ స్పందించడం లేదని విహెచ్ దుయ్యబట్టారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతోందన్నారు. రాజకీయాల కోసం జగన్ ఇంతకు దిగజారుతాడా అని మండిపడ్డారు. అధికారం ఉందని ఎగిరెగిరి పడితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాంగం అమలవుతోందని టీడీపీ ఏపీ చీఫ్ కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తహసీల్దారు రమణయ్య హత్యపై వెంటనే విచారణ జరిపించి దోషులను పట్టుకొని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్కే అద్వానీకి భారతరత్న రావడం ఆనందదాయకమని మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అద్వానీ కుమార్తె ప్రతిభకు ఫోన్ చేసి వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు. నవభారత నిర్మాణ మార్గదర్శకుడు అద్వానీ అని వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. విచారణ చేపట్టిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరోసారి సీఎం నివాసానికి వెళ్లారు. ఆ ఆరోపణలకు తగిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే నోటీసులు తీసుకునేందుకు నేతలిద్దరూ నిరాకరించారని పోలీసు వర్గాలు తెలిపాయి. మాల్దీవుల్లో భారత సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. మాల్దీవుల్లోని 3 వాయు స్థావరాల్లో భారత సైనిక బలగాల స్థానంలో పౌర సిబ్బందిని నియమించేందుకు భారత్ అంగీకరించిందని మాల్దీవులు విదేశాంగ శాఖ ప్రకటించింది. మే 10లోపు సైనిక సిబ్బందిని వెనక్కు పిలిపించుకునేందుకు భారత్ అంగీకరించినట్టు తెలిపింది. ఏపీకి కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని అస్సాం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ కోసం తాము పోరాడతామని, తామే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించినా ప్రధాని మోదీ దానిపై స్పందించడం లేదన్నారు. వారికి రావాల్సిన హక్కును హరిస్తున్నారని సభలో విమర్శించారు.